ఐస్ క్రీమ్ తినకూడదు అనుకుంటానండి, కానీ తినేస్తా. ఆకలి లేకుండా కూడా ఏదో ఒకటి తినేస్తా. వీటిల్ని క్రేవింగ్స్ అంటాం. ఒకప్పుడు ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, నాకు బటర్ చికెన్ అంటే చాలా ఇష్టం అన్నాడు. అలాంటి వ్యక్తి కొన్నాళ్ళకి టోటల్గా నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ కింద మానిపోయాడు. క్రేవింగ్స్ ఎవరికైనా రావచ్చు, కానీ క్రేవింగ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. స్ట్రెస్ని తగ్గించుకోండి. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి మీకు ఆకలి ఎక్కువ వేస్తుంది. ప్రాపర్ స్లీప్ ఉండేలా చూడండి. టైం కాని టైంలో పడుకోవాల్సిన టైంలో మెలకుగా ఉండటం వల్ల హార్మోన్స్ డిస్బ్యాలెన్స్లోకి వెళ్ళి మీకు ఆకలి వేయకూడని టైంలో ఆకలి వేస్తుంది. ప్రాపర్ స్లీప్, టైంకి పడుకోండి, టైంకి లెగండి. ఎక్సర్సైజ్ చెయ్యండి. ఎక్సర్సైజ్ వల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి మీ యాపిటైట్ని రెగ్యులేట్ చేస్తాయి, జంక్ ఫుడ్ తినకుండా చేస్తాయి. అథ్లీట్స్ ఎందుకు ఫిట్గా ఉంటారో చెప్పాలా? ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల కాదు. ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఇండైరెక్ట్గా వాళ్ళ క్రేవింగ్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. పిల్లలకి ఏదైనా మంచి పని చేస్తే ఫుడ్ని ఒక రివార్డ్ లాగా అలవాటు చేయకండి. వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు ఫుడ్ కొని పెడతా, ఐస్ క్రీమ్ కొని పెడతా అని అలవాటు చేయి. తద్వారా వాళ్ళకి క్రేవింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. లోన్లీనెస్, ఒంటరిగా ఉండటం వల్ల కూడా క్రేవింగ్స్. అందుకే ఫ్రెండ్స్ చేసుకోండి, లేకపోతే పార్క్స్కి వెళ్ళటం, సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళటం, ఆర్ టెంపుల్స్కి వెళ్ళటం. తద్వారా మీ మైండ్ కాన్సన్ట్రేషన్ ఫుడ్ నుంచి డీవియేట్ అవుతుంది. మీకు నచ్చిన ఫుడ్ని టేబుల్ మీద ఉంచుకోండి. ఎందుకంటే మీకు కళ్ళకి ఆ ఫుడ్ కనిపించే కొద్దీ ఆ ఫుడ్ తినాలనే కోరిక ఎక్కువైపోతుంది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చాలా మంది క్రేవింగ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ డిన్నర్ కి ముందు. తినకూడదని తెలిసినా కూడా ఆ టైంలో స్నాక్స్ తినేస్తారు, తర్వాత బాధపడతారు. క్రేవింగ్స్ అనిపించేటప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి, 10 minutes వెయిట్ చేయండి, 1 to 100 numbers కౌంట్ చేయండి. అండ్ ఏదైనా ఫుడ్ తినేటప్పుడు అసలు ఇది కరెక్ట్ టైమేనా, ఒకవేళ కరెక్ట్ టైం అయితే నేను తినే ఫుడ్ కరెక్టేనా అన్నది ఒక్కటే ఆలోచన. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి, అర్జెంట్ గా డిలీట్ చేసేసి. అవి మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేస్తాయి అంటే, ఫస్ట్ ఆర్డర్ మీద 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అని మిమ్మల్ని వాటికి అలవాటు పడేలా చేస్తాయి. యూట్యూబ్ లో షార్ట్స్ వస్తాయి, మేము అక్కడికి వెళ్ళాం, ఈ ఫుడ్ ఆర్డర్ చేసాం, అదంతా బాగుంది, మీరు వెళ్ళండి అని చెప్పి. అది చూసే కొద్దీ మీకు కూడా టెంప్టేషన్ వస్తుంది, ఆ ఫుడ్స్ ఆర్డర్ చేయాలి, లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళి తినాలని. సో అలాంటి వీడియోస్ కూడా చూడకండి. ఏదైనా క్రేవింగ్ అనిపించినప్పుడు ఫుడ్ తినాలి అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ ప్రిఫర్ చేయండి. కార్బ్స్, ఫ్యాట్స్ ఉండే ఫుడ్ ఏంటంటే ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోతాయి, ఫాస్ట్ గా ఆకలేస్తాయి. ప్రోటీన్స్ తినడం వల్ల కొంచెం పొట్టకి ఫుల్ గా అనిపించి ఎక్కువసేపు మీకు ఆకలి వేయకుండా ఉంటుంది. సో క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.